మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్మిక సంఘం సిఐటి జిల్లా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ నా పేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్ నెంబర్లో కొత్తగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము. ఎందుకు అంటే 2020లో విశాఖపట్నంలో ఉన్నటువంటి 20,000 ఆటోలకి పోలీసు నెంబర్లు ఇవ్వడం జరిగింది. పోలీస్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోలీస్ నెంబర్లు తీసుకోవాలి, రికార్డులన్నీ పూర్తిగా ఇవ్వాలంటే ఆటో డ్రైవర్లు ప్రభుత్వాలు అన్నీ కలిపి ఒక దొంగల్లాగా చిత్రీకరిస్తుంది. దీన్ని ప్రజా సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం. రెండో విషయం, మధురవాడ ప్రాంతంలో విపరీతమైన జనాభా పెరిగినటువంటి మధురవాడ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు తెచ్చి చిన్న సర్వీస్ రోడ్ల పక్కన అధికార దాహంతో పర్మిషన్లు ఇచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈరోజు స్కూల్ పిల్లల్ని ఓ బండి మీద ఓ తల్లిదండ్రులు దిగబెట్టాలంటే స్కూల్కి సరిగ్గా చేరుకునే టైం లేదు. ఈరోజు ఉద్యోగాలకి పేరెంట్స్ అందుకోలేకపోతున్నారు. ఈ అందరికీ కారణం ఎవరు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రోడ్లు విస్తరణ చేయకపోవడం, జీవీఎంసీ పట్టించుకోకపోవడం, ఈ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇస్తేప్పుడు అక్కడ రోడ్డు విడత ఎంత ఉంది, విస్తరణ ఎంత ఉంది, ఇక్కడ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించకుండా ఇటు జీవీఎంసీ మరియు ట్రాఫిక్ సిబ్బంది కూడా పర్మిషన్ ఇష్టానుసారంగా కాసులు కక్కుర్తుపడి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ప్రజలందరూ కూడా వాళ్ళు డ్యూటీలకు కానీ లేదా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లాలని అర్జెంటుగా తీసుకెళ్ళకపోతున్నారు. కానీ తక్షణమే మధురవాడ డిమార్ట్ దగ్గర ప్రత్యామ్నాయాలు చేయాలి. అలాగే కొమ్మాది జంక్షను, కార్షెడ్ జంక్షన్లో ప్రత్యామ్నాయాలు ఆలోచించి ట్రాఫిక్ సిబ్బందిని కూడా, మధురవాడ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది లేరు, ట్రాఫిక్ సిబ్బందిని ఇమీడియట్లీగా నిధుల్లోకి ఇక్కడ ఇవ్వాలి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి జనాభా 4 లక్షలు దాటున్న జనాభా దగ్గర 6-7 సిబ్బందితో వాళ్ళైనా ఏం పని చేస్తారని ప్రజా సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఇంతమంది జనాభా ఉన్నప్పుడు, సుమారు 7 లక్షల బళ్ళు ఉన్నప్పుడు, రోడ్లు సరిపోయినప్పుడు సిబ్బంది ఉంటే ఎక్కడైనా డైవర్ట్ చేసైనా సరే దాన్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయనందుకు వాళ్ళు పూర్తి చేస్తారు. ప్రభుత్వం వెంటనే పిఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సిబ్బందిని ఇవ్వాలని ప్రజా సంఘాలు మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే డిమార్ట్ మీద చర్యలు తీసుకోవాలి, డిమార్ట్ తోవ మళ్ళీ ఇచ్చేయాలి. షాపింగ్ మాల్ ఏవైతే ఉన్నాయో రోడ్డు పక్కన దాని అన్నిటికీ పార్కింగ్ ఉన్నదా లేదా అని చూసి వెంటనే పార్కింగ్ లేకపోతే వెంటనే షాపింగ్ మాల్ లైసెన్స్ రద్దు చేయాలని మధురవాడ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ సిఏ, ట్రాఫిక్ సిఏ ఇచ్చేవారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎస్పీ, ట్రాఫిక్ ఎస్పీ ఇస్తున్నారు. ఏవి వాళ్ళకి ఉన్నాయి అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయరు కదా, ఒకసారి చెక్ చేస్తాం ఉన్నాయి లేదు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అన్వసలు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అన్ని పర్టికులర్ తీసుకుంటాం. పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, ఉండొచ్చు, వాళ్ళకి ఉంటాయి. ఒకసారి చెక్ చేస్తాం. డివైడ్స్ అడ్డుగా అంటే ముందు మన ఆఫీసులు స్టడీ చేసి పెట్టారు. అది ఒకసారి స్టడీ చేసి చేస్తాను. సిబ్బంది ఉన్నారు, ఆఫీసులకు అడిగాము, ప్రొవైడ్ చేస్తాం అన్నారు. అది ప్రాబ్లం లేదు, ఆఫీసులు ప్రొవైడ్ చేస్తాం అన్నారు సిబ్బంది, అది చూసుకుని చేస్తాం. ట్రాఫిక్ సమస్య అంటే ప్రధానంగా లేదు, నాకు తెలిసి అంత నడుస్తుంది, రొటీన్గా నడుస్తుంది. కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ అవి పెరుగుతున్నాయి కదా, రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవడం, వెహికల్స్ పెరుగుతున్నాయి. దానికి తగినట్టుగా ట్రాఫిక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ట్రాఫిక్ అంటే ఈ సర్వీస్ రోడ్డు చిన్నవి అయిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. తర్వాత కటింగ్ ఒకటి అడిగారు. అసలు ఎక్కడ మన దుర్గా గుడి దగ్గర ఉండేటట్టే మళ్ళీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ ఉండాలన్నారు. అది కూడా ఒకసారి హైవే ఆధారితో ఆఫీసులతో సంప్రదించి దాని గురించి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.
శని ఆదివారాల్లో డంకన్ డ్రైవ్ 7 to 11 చేయడం జరుగుతుంది. ర్యాసెస్ గురించి కూడా 11 to 1 రుషికొండ తిమ్మాపురం చేయడం జరుగుతుంది. వాళ్ళు రెండోసారి దొరికితే ఫైన్లు ఎక్కువ వేయడానికి మేము ముందు ఆల్రెడీ ఫైన్ వేసిన ఉంటుంది కదా, అది ఇన్ఫార్మ్ చేసి సిగ్నల్ అడ్మినిస్ట్రేటర్ గారికి ఎక్కువ ఫైన్ వేయడానికి లేదా శిక్ష వేయడానికి ప్రయత్నాలు చేస్తాం. సార్ ఒకప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళకి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని పోలీస్ పనిష్మెంట్ ఇచ్చారు. సో అలాంటి కర్నూలు అంటే ఇంతకుముందు అది కూడా ఇవ్వచ్చు, మేజిస్ట్రేట్ లో వాళ్ళ డిస్క్రిప్షన్ అది, సివిలైజ్ మేజిస్ట్రేట్స్ అది కూడా ఇవ్వచ్చు. ఇంతకుముందు నేను బెందుకు గవర్నమెంట్ ట్రాఫిక్ ఏది ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేవారు, మేము వాళ్ళ ప్లాకార్డులు పట్టుకొని అక్కడ వాళ్ళకి 2 రోజులు డ్యూటీ చేయండి, టైమింగ్స్ ఎన్ని రోజులు చేయాలని కూడా ఇచ్చేవారు. ఇది కూడా ఒకసారి మేజిస్ట్రేట్ గారిని మాట్లాడి వాళ్ళు చేస్తే అది ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళకి చేయిస్తాం. కమ్యూనిటీ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్.